ఒకసారి ఒక బ్రాహ్మణుడిని దహన సంస్కారాల కోసం తీసుకువెళ్తుండగా దారిలో ఆ బ్రాహ్మణుని భార్య తులసీదాస్ ఆశ్రమంలోకి వెళ్లి ఆయన పాదాలపై పడి విలపించసాగింది. ధ్యానంలో ఉన్న తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవాని దీవించాడు. దానితో ఆమె జరుగుతున్న శవయాత్ర చూపించగా రాముడు తన నోట అసత్యం పలికించడని రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లగా అతను పునర్జీవితుడయ్యాడు. జరిగినదంతా విన్న అక్బర్ తులసీదాసును పిలిచి అదే మహిమ తన ముందు చూపమని ఒక శవాన్ని తెప్పించాడు. జనన మరణాలను తాను తప్పించలేనని ఆ శవాన్ని బ్రతికించలేనని అన్నాడు తులసీదాసు. రాజధిక్కార నేరం కింద ఆయనను చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టసాగారు. రామభక్తుడైన తులసీదాసును హింసిస్తున్నందుకు హనుమంతుడు తన వానర సైన్యంతో సహా అక్బర్ మహల్ పై దాడి చేశాడు. వందల సంఖ్యలో వానరాలు రాజభటులను హడలెత్తించాయి. తులసీదాసును విడిపించకపోతే వినాశనం తప్పదని గ్రహించిన అక్బర్ తులసీదాసును విడుదల చేశాడు. మహాకాయుడైన హనుమంతుడిని చూసిన పరవశంలో తులసీదాసు 40 దోహాలతో అసువుగా స్వామిని స్తుతించాడు.